ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మూర్తి గారు, ఆ రోజు ఇష్యూ చేసిన చెక్ మీద జానకమ్మ గారు సంతకం పెట్టలేదు. కానీ ఇక్కడ చూస్తే చెక్ మీద సంతకం ఉంది అని నోట్ చేశారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏముంది, ఎవడో ఫార్జరీ చేస్తుంటాడా, అంతేగా? ఏమో సార్, నాకు తెలీదు. అసలు జానకమ్మ గారు ఆ రోజు చెక్ బుక్కే తీసుకురాలేదంట. కానీ చెక్ ఇష్యూ అయింది. సింపుల్, ఎవడో చెక్ దొంగతనం చేస్తుంటాడా, అంతే కదా సార్? ఏమో సార్, నాకంత క్లారిటీగా తెలీదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఏం అడిగినా తెలియదు సార్, క్లారిటీ లేదు సార్ అంటున్నారు. మీరు ఇక్కడ మేనేజర్గా చేస్తున్నారా, అటెండర్గా చేస్తున్నారా? పిఏ కూల్, పిఏ కూల్. సారీ సార్, కంట్రోల్ చేసుకోలేకపోయాను. మూర్తి గారు, నెక్స్ట్ నుంచి అయినా అలర్ట్గా ఉండండి, లేదంటే CEO గారు యాక్షన్ తీసుకుంటారు. ఓకే సార్, ఓకే. మన కంపెనీ గురించి తెలిసిన వారే ఈ పని చేయించుంటారు. సో అల్టిమేట్గా తెలిసింది ఏంటంటే చెక్ ఇష్యూ అవ్వడానికి చాలామంది కలిసి వర్కౌట్ చేశారు. అందులో ఒకరు చెక్కు దొంగతనం చేస్తే మరొకరు ఫోర్జరీ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. ఫైనల్గా వీరందరితో ఈ పనులు చేయించింది మాత్రం ఒక్కడే అని నా అనుమానం. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలం? ఫ్యూచర్లో అన్నీ నీకే క్లియర్గా అర్థమవుతాయి. ఏం అర్థమవుతాయో ఏంటో, నాకైతే తల నొప్పి వచ్చేస్తుంది. అర్జెంటుగా వీళ్ళొక దమ్ము కొట్టాలి, పదరా. ఇది CEO గారి కోసం స్పెషల్గా చేసాం. రే గిరి, ఒకసారి ఆ పగిలిన కప్పును చూడు. రే, ఇది ఆ అటెండర్ గారు ఇందాక నాకు ఇచ్చిన కప్పు కదూ? అవును. అదేంట్రా, ఈగలు బొద్దికలు చచ్చిపోయి ఉన్నాయి? విష ప్రయోగం. వాటి మీద కాదు, ఈ కంపెనీ CEO మీద. అంటే నా మీద? చిచి, నీ మీద? అవును, అంటే నా ఆఫీస్లోనే నా ప్రాణాలు తీసేంత శత్రువులు ఉన్నారన్నమాట. ఇక్కడికి వచ్చే వరకు ఇది మనీ మ్యాటర్ అనుకునే వచ్చాను. వచ్చాక అర్థమైంది, వాళ్ళకి డబ్బులు మాత్రమే కాదు, ఇంకా ఏదో కావాలి. అదేంటో మనం కనిపెట్టాలి. అంతేకాదురా, ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.